హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు మా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. అయిపోయినాయండి, హాలిడేస్ అందరికీ అయిపోయినాయి. రేపటి నుంచి స్కూల్స్ అండి. సో అందరు ప్రిపరేషన్ అందరు అయిపోయినాయా? బుక్స్ అట్లేసుకున్నారా? అందరు అన్ని పనులు చేసుకున్నారా? మా అమ్మాయి అయితే ఎగ్జాక్ట్గా అట్లన్నీ అదే వేసేసుకుందండి. మొత్తం 35 బుక్స్ వచ్చినాయి దానికి. మొత్తం నోట్బుక్స్ దగ్గర నుంచి అన్ని బుక్స్ అదే అట్లేసుకుందండి. సో లేబుల్ అంటించుకుంది, అట్లేసుకుంది, బ్యాగ్ రెడీ చేసుకుంది. కానీ మేము రేపటి నుంచి వెళ్ళట్లేదు స్కూల్. రేపు వెళ్ళట్లేదు, ఎల్లుండి నుంచి వెళ్తామండి. రేపు షష్ఠి అయింది. సో అందుకోసమని పంచమి నుంచి పంపిద్దాము అని చెప్పి గురువారం నుంచి మా అమ్మాయికి స్కూల్ వెళ్తూ ఉంటుందండి. సో ఇంకా ఇవి ఒక్కరోజే కదమ్మా అని చెప్పింది. సో ఇవాళ అది కేక్ చేసి వీడియో పెడతాను అని చెప్తుంది. సో వీడియో చేస్తాను అమ్మా అంటుంది. సరే, దాని కోరిక కూడా తీరుద్దాము. మళ్ళీ ఎల్లుండి నుంచి స్కూల్స్ కదా, ఇంకా దీంట్లో అంతా ఉండరు కదండి. సో ఒక్కసారి అది వీడియో చేస్తుందంట, మనం చూద్దాము. దానికి ఏం చేస్తుంది, అసలు దానికి ఏమేం కావాలి అన్నీ మనం చూద్దామండి. అదే అండి, మా అమ్మాయి ఏమేమి చేయాలనేది ప్రిపరేషన్ చేసుకుంటుంది. ఇంతలోపల నేనేం చూపిస్తున్నానంటే, అమెజాన్లో ఇట్లా వ్యాక్స్ పెట్టానండి. ఇదిగోండి వ్యాక్స్, క్యాండిల్ వ్యాక్స్ అంటారు కదా, దీంట్లో గాజు గ్లాస్తో వచ్చినాయండి. అన్నీ మంచి ఫ్లేవర్స్తో వచ్చాయండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి 4 కలర్స్ వచ్చాయి, పింక్, రెడ్, వైలెట్, ఎల్లో. బాగుందండి. ఇది వచ్చి లెమన్ ఫ్లేవర్ లెమన్ అండి. ఇది వచ్చి వైలెట్, పింక్ వచ్చి రోజ్ లాగా అనిపిస్తుంది. అదిగోండి రోజ్ అని పెట్టాడు. ఇది ఏమో స్ట్రాబెర్రీ సంథింగ్ ఏదో పెట్టాడండి, స్ట్రాబెర్రీ అని పెట్టాడు. సో ఇదిగోండి 4 కలర్స్ వచ్చాయి. ఇదిగోండి 4 కలర్స్ వచ్చాయి, చాలా బాగున్నాయండి. మనం ఒకటి వెలిగించి చూద్దాము, ఓకేనా? ఏ ఫ్లేవర్ అయినా బాగుంది. సో మన నైట్ పూట ఇట్లా మంచి వాసన అయితే వస్తుందండి. ఇంట్లో మనం ఎవరైనా వస్తున్నారు అని చెప్తే మనం ఇది వెలిగించి పెడితే మంచి వాసన వస్తుందండి. ఫస్ట్ అయితే రోజ్ వెలిగిద్దామండి, ఎలా వస్తుందో వాసన చూద్దాం. ఎప్పటి నుంచో ఆశ అండి నేను ఇవి కొనాలి అని చెప్పి. సో ఇవి కొనాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఆశ. సో ఇది ఇట్లా మన వంటింట్లో కానీ ఇట్లా మన వంట చేస్తూ మన క్లీనింగ్ అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇది కాస్త ఇట్లా వెలిగించి పెట్టాము అంటే బాగుంటుందండి. చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. సో మీరు కూడా ఇట్లాంటివి ఏమైనా తెప్పించుకోండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి పర్పుల్ వచ్చింది, స్ట్రాబెర్రీ, లెమన్ వచ్చింది, లెమన్ కాదు అది వెనిలా వచ్చింది. సో ఇట్లా ఉంటుందండి లుక్ అయితే సూపర్ ఉంది. ఇదిగోండి నైట్ పూట వెలిగించుకు పెట్టుకుంటే మంచి వాసన వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది అమెజాన్లో దొరికిందండి, నాకైతే అమెజాన్లో కొన్నాను నేను. ఎన్ని పీసెస్ అంటే మొత్తము 12 పీసెస్ వచ్చాయండి. 12 పీసెస్ 300 రూపీస్ వచ్చినాయి. ఎట్లయినా వ్యాక్స్ కాస్ట్లీగానే ఉంటుంది. సో మనం ఇది తెప్పించుకోవటంలో తప్పలేదు. సో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటే బాగుంటుందని నేను తెప్పించుకున్నానండి. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇదిగోండి మళ్ళీ వ్యాక్స్ కరిగిపోయి దాంట్లోనే వస్తుంది వల్ల ఇది మనం రీయూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి. ఇప్పుడు మా అమ్మాయి వచ్చేసిందండి, దాని ఏమేం కావాలనేది చెప్తుంది. ఇదిగోండి ఇట్లాంటి అట్టపెట్టెలో వచ్చినాయండి, 12 పీసెస్ వచ్చాయి ఇట్లాంటి అట్టపెట్టెలో. చాలా బాగుందండి. 300 అయినా వర్తబుల్ ఉంది దీనికి, ఎందుకంటే మన వ్యాక్స్ అన్నీ చాలా కాస్ట్లీగానే ఉంటున్నాయి. ఒక్క వ్యాక్స్ అయినా కాస్ట్లీగానే ఉంటుంది, 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది ఒక్కొక్క వ్యాక్స్. సో దాంట్లో మంచి ఫ్లేవర్స్ వచ్చి మంచి గాజు గ్లాస్ కూడా చాలా థిక్నెస్ కూడా ఉంది, చాలా బాగుందండి. అందంగా ఉంది, వెలిగిస్తే మంచి వాసన వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి పీసెస్ మీరు తెప్పించుకోండి. ప్యాకింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్యాక్ చేసి ఇచ్చారండి. ఇది కాక ఇంకో అట్టపెట్టెలో పెట్టి ఇచ్చాడు. సో ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. సో మీరు ట్రై చేయొచ్చు. ఓకే అండి, మా అమ్మాయి చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏమేం కావాలి ఎట్లా చేయాలో చెప్తుంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రూపాన్ని మాట్లాడుతున్నాను. ఇది వెలిగించేనా? చేసేసి
ఇప్పుడు మనం ఒక బాండీ తీసుకోవాలి. ఆ బాండీలో ప్రీహీట్ చేయడానికి ఒక సత్తు బౌల్ ఉండాలి, లేకపోతే ఒక మౌల్డ్ ఉంటుంది కదా అది తీసుకోండి. ఒక మౌల్డ్లో ఇప్పుడు బటర్ కొంచెం గ్రీస్ చేసి దానిపైన ఏదో ఒక పిండి అంటే మైదా ఫ్లోర్ ఉంటుంది కదా దాన్ని ఇట్లా జల్లి ప్రీహీట్ చేసుకోవాలి. మనము ప్రీహీట్ చేసుకోవాలి. ఈ గిన్నెతో తర్వాత మనకి లాస్ట్లో పని ఉంటుంది. ఇప్పుడైతే మనకు కావాల్సినవి చూద్దాం. నేను ఇక్కడ 5 ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను. 10 రూపీస్వి ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను 5. ఇంకా ఒక బటర్ రెండు బటర్స్ తీసుకున్నాను చిన్న క్యూబ్స్. అండ్ ఇది వచ్చేసి బేకింగ్ సోడా, కొంచెంగా బేకింగ్ సోడా. ఇవి పాలు. ఇంకా డైరీ మిల్క్ ఫ్రిడ్జ్లో ఉంది. డైరీ మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టాను కరిగిపోతుంది అని చెప్పి. అండ్ ఎక్లర్ చాక్లెట్స్ తెచ్చాను. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఓపెన్ చేసుకొని మనం వీటిలో ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి. ఎలానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంటే ఓపెన్ చేసేసుకొని మనము ఇట్లా వేరే బౌల్లో ఇట్లా తీస్తే వచ్చేస్తుంది క్రీమ్. అలా తీసి బిస్కెట్స్ని పక్కన పెట్టేసుకోవాలి. అలా నేను అన్నీ చేసి మీకు చూపిస్తాను. ఇంకా మనకి షుగర్ పౌడర్ కావాలి. నేను ఇక్కడ కొంచెం షుగర్ తీసుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలా నేను బిస్కెట్స్ని క్రీమ్ని సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ క్రీమ్తో మనకి డెకరేషన్ చేసుకోవడానికి క్రీమ్ తీసి పెట్టుకున్నాను. మీరు డెకరేషన్ అవసరం లేదు నార్మల్గా అంటే మీరు బిస్కెట్స్లో క్రీమ్ ఉంచేసి మిక్సీ చేసేసుకోవచ్చు. ఇవి మిక్సీ చేసుకొని చూపిస్తాను మీకు ఇప్పుడు. అది మిక్సీ అయ్యే లోపల ఈ క్రీమ్ని కొంచెం పాలు వేసేసి మనం కొంచెం క్రీమ్ లాగా చేసేసుకుందామండి. ఎందుకంటే మనం కేక్ పైన కొంచెము పుయ్యడానికి అంటే వైట్ క్రీమ్ చేయడానికి. సో కొంచెం ఇట్లా స్మాషర్ తీసుకోండి. ఇట్లా స్మాషర్ తీసుకొని కొంచెం పాలు పోసేసి దీన్ని కొంచెం క్రీమ్ లాగా చేసేసుకోండి. క్రీమ్ లాగా చేసేస్తే మనకు పుయ్యడానికి ఈజీ అవుతుంది. సో ఇట్లాంటిది అయితే మనకు దీన్ని ఇట్లా అంటే మనకు క్రీమ్ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా మనము అది బిస్కెట్స్ని ఈజీగా ఇట్లా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక పెద్ద బౌల్లో తీసుకోండి. దాంట్లో ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. 3 స్పూన్స్ ఏమో నేను చక్కెర పౌడర్ తీసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా 3 స్పూన్స్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ కాదు, బేకింగ్ సోడా చాలా కొంచెం వేయాలి బేకింగ్ సోడా. ఇప్పుడు మనం ఇవి అంతా ఒకసారి పౌడర్తో మిక్స్ చేసేసుకొని దాని తర్వాత మిల్క్ యాడ్ చేసి మనం స్మూతీ లాగా చేసుకోవాలి. స్మూతీ లాగా అయిన తర్వాత మీకు చూపిస్తాను. పౌడర్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనము దీని టెక్స్చర్ చూసారా, ఇలా ఉండాలి. సో ఇలా ఉండేలాగా మనం నీట్గా ఇలా మిక్స్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంత లోపల మనం బౌల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బౌల్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకోండి. కొంచెం బటర్ వేసుకొని ఇట్లా మొత్తం అప్లై చేసుకోండి. మన దగ్గర బ్రష్ ఉంటుంది కదా దాంతో నీట్గా అప్లై చేసేసుకోండి. పై వరకు అప్లై చేసుకోండి. మనకు ఎంతవరకు పొంగుతుందో ఐడియా లేదు కాబట్టి మొత్తం ఎడ్జెస్ వరకు నీట్గా ఇట్లా అప్లై చేసేసుకోండి. కార్నర్స్ మెయిన్. మీ దగ్గర మౌల్డ్ కానీ లేకపోతే ఇట్లా ఏమన్నా అల్యూమినియం బౌల్ ఉంటుంది కదా దాంట్లో అన్న ఇట్లా గ్రీస్ చేసేసి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆ గ్రీస్ చేసిన దానికి కొంచెం నేను బియ్యం పిండి యాడ్ చేసి మొత్తం ఇట్లా డస్టింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా మొత్తం ఇట్లా వేసేసుకొని మనం ఇట్లా మొత్తం ఇట్లా వేసేసుకొని చేసుకోవాలి మనం. ఇట్లా
మొత్తం ఇట్లా డస్టింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మనం డస్టింగ్ చేసిన దాంట్లో ఇప్పుడు మనం ఈ గనాష్ని వేసేసుకోవాలి. టెక్స్చర్ చూసారా ఎలా ఉందో? సో ఇలా ఉండాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత మనం కింద పెట్టి ఇట్లా ట్యాప్ చేస్తే దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. ఇలా మనం ట్యాప్ చేసిన తర్వాత మనం ఇందాక ప్రీహీట్ చేసుకున్న బాండీలో మనం పెట్టేసుకోవాలి. ఇది ఇందాక నేను ప్రీహీట్ చేసిన బాండీ. ఇప్పుడు ఈ బాండీలో ఆ గిన్నె కరెక్ట్గా సరిపోవాలన్నమాట. కూర్చుని ఇలా మంచిగా మూత కూడా క్లోజ్గా ఉండాలి, మొత్తం క్లోజ్గా ఉండాలి. ఈ హోల్కి మనం ఏదైనా లవంగం కానీ ఏదో ఒకటి పెడదాం. మనము ప్రీహీట్ చేసిన బాండీ అయితే 20 మినిట్స్ సరిపోతుంది. ప్రీహీట్ చేయకుండా ఉన్న బాండీ అయితే మనకి 30 మినిట్స్ పడుతుంది. అప్పుడు 30 మినిట్స్ మన టైం లిమిట్ అయిపోయిన తర్వాత ఒక పుల్ల గుచ్చి చూడండి. సో గుచ్చి చూస్తే సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు 4:45 అయింది మాకు టైమ్. నేను 5:10 5:15 అలా తీస్తాను నాది అయితే. చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో. ఇదిగోండి కేక్ చూడండి ఎంత మంచిగా బేక్ అయిందో. సూపర్గా బేక్ అయిందండి. ఇట్లా పుల్ల గుచ్చి చూస్తే మనకి ఎక్కడ తడి అనిపించకూడదు. సో అలా వచ్చే వరకు ఉంచాలి. సో మంచిగా బేక్ అయిందండి కేక్ అయితే. సూపర్గా వచ్చింది, బేక్ అయింది. సో ఇది చల్లారిన తర్వాత మనం తీసి డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనం చూద్దాం. ఉన్నప్పుడు అన్మోల్డ్ చేసుకోకూడదు, అస్సలు రాదు, విరిగిపోతుంది. సో ఇంటి లోపల షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుంటుంది మా అమ్మాయి. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం కట్ చేసుకోవడం కానీ దాంట్లో నుంచి అన్మోల్డ్ చేయడం కానీ చెయ్యాలి. పూర్తిగా చల్లారితే కానీ రాదు, అది మాత్రం గుర్తుంచుకోండి. అసలు ఎంత బాగా వచ్చిందండి. మనం ఎగ్ మనం వేసుకోం కదా, ఎగ్ వేయకుండానే కేక్ ఎంత బుఫీగా వచ్చిందో చూడండి. మా అమ్మాయి చేయి పెట్టి చూస్తుంది ఎంత మంచి బుఫీగా వచ్చిందో. ఎక్సలెంట్ అండి మా అమ్మాయి, నిజంగా సూపర్ చేసింది. అది కూడా అఫ్కోర్స్ అది కూడా ఒక వీడియో చూసే చేసింది, కానీ మనం చేసింది కదా మనం మెచ్చుకోవాలి. సో ఖచ్చితంగా చాలా బుఫీగా వచ్చిందండి కేక్ అయితే ఫుల్ చల్లారిపోయింది. మనం కేక్ ఎట్లా తీయాలి ప్రాసెస్ అయితే, ఈ కేక్ని సైడ్లో ఇట్లా ఒక నైఫ్ తీసుకొని సైడ్లో ఇట్లా అనేసుకుని, మనము బటర్ వేసి గ్రీస్ చేసాము కాబట్టి మనకి అలా అంటే అంటుకోకుండా అయితే ఉండదు. బటర్ పేపర్ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా చేసేసిన తర్వాత మనం ఇట్లా ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇట్లా అన్మోల్డ్ చేసేసుకోవాలి. సూపర్. ఇదంతా చూసారా, కొంచెం కూడా గిన్నెకి అంటుకోకుండా వచ్చింది అంటే మన కేక్ మంచిగా బేక్ అయిందని అర్థము. సో ఇదిగోండి, ఇదంతా ఏంటి అంటే మనం కింద బటర్ ఇంకా పిండి వేసాం కదా. సో మనము దీనిపైన ఎలా చేయాలో అదంతా డెకరేషన్ అంతా మన ఇష్టం. డెకరేషన్ అంతా ఇంకా మన ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు. సో చూసారా ఎంత ఫ్లఫీగా, ఎంత నీట్గా, ఎంత బాగా వచ్చిందో చూడండి, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో ఇప్పుడు ఇక్కడ మేము ఏం చేసామంటే సగం లేయర్ ఇట్లా కట్ చేసుకున్నాం మధ్యలో. ఇలా కట్ చేసుకుంటే ఇలా వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు దీని మధ్యలో ఏం పెట్టాలి అంటే ఫస్ట్ షుగర్ సిరప్ మనం ఎక్కువ వాటర్ వేసి మనం ఇట్లా వేసేసుకోవాలి. మెత్తగా ఉంటుంది, ఫ్లఫీగా వస్తుంది మనకి. ఇట్లా షుగర్ సిరప్ వేసేసుకుని సైడ్స్ ఎడ్జెస్లో కూడా మంచిగా వేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్లో వేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా స్మూత్గా ఉంటుంది. అంతే వేసేసుకుని ఇప్పుడు మనం చాక్లెట్, నేనైతే 10 రూపీస్ డైరీ మిల్క్ తీసుకున్నాను. ఇది మొన్న వీడియోలో చూపించాను కదా చిన్న గ్రేడర్, దాంతో తురిమి వేసేస్తున్నాను మధ్యలో. అలా తిప్పు, ఇలా రౌండ్గా వేసుకోవాలి.
కప్ డైరీ మిల్క్ మొత్తం నేను లోపల వేసేస్తున్నాను. ఈ వైట్ క్రీమ్ వచ్చేసి మనము బిస్కెట్స్లో నుంచి క్రీమ్ సపరేట్ చేసాం కదా, అది అట్లా అప్లై చేసేయండి. ఇట్లా జస్ట్ అప్లై చేసేయండి అంతే. కొన్ని నేను డైరీ మిల్క్ పీసెస్ కూడా దానిపైన పెట్టాను. ఇప్పుడు మనం పైన టాప్ లేయర్ని మనం ఇట్లా ప్లేస్ చేసేద్దాం. అసలు యాక్చువల్లీ మంచి కత్తి ఉంటే మాత్రం మంచిది ఉంటే ఇదంతా లేయర్స్ అంతా తీసేయచ్చండి, కానీ మనకు మంచి కత్తి లేదు. సో నెక్స్ట్ టైం మనం చేసేటప్పుడు మంచిగా ప్లాన్ చేసి చేద్దాము. ఇప్పుడైతే ఇట్లా చేసేస్తున్నాం. ఇప్పుడైతే కొంచెము పైన బ్రేకింగ్ వచ్చింది కదా, దాంట్లో కొంచెం చాలా కొంచెం షుగర్ వాటర్ పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత నేను ఎక్లర్ చాక్లెట్ తెచ్చుకున్నాను కదా, అది ఓపెన్. ఎందుకు దీనికి కూడా రాద్దమ్మా, దీనికి రాస్తాను, నువ్వు పెట్టు. ఇట్లా క్రీమ్ రాసేసి పైన వైట్ కలర్ క్రీమ్ ఉంది కదా, అది రాసేసి పెట్టుకున్నాము. ఇలా చాక్లెట్స్, ఎక్లర్ చాక్లెట్స్ నేను 4 తీసుకున్నాను, 5 తీసుకున్నాను యాక్చువల్లీ, ఒకటి తినేసాం. అలా పైన అప్లై చేసేసుకొని చాక్లెట్ ఓపెన్ చేయండి డైరెక్ట్. ఇట్లా 4 చాక్లెట్స్ని ఓపెన్ చేసుకుని పెట్టేస్తున్నాను. డెకరేషన్ మన ఇష్టం, డెకరేషన్ ఇంకా మన ఇష్టం, ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా ఉంటే అవి చేసుకోవచ్చు. స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, రెయిన్బో స్ప్రింకిల్స్, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో మనకు ఫస్ట్ టైం కదండి కేక్ మంచిగా రావటం. సో నెక్స్ట్ టైం నుంచి మంచిగా అన్నీ కొనుక్కొని అన్నీ చేయొచ్చు. అన్నీ పెట్టక్కర్లేదు కదమ్మా, అన్నీ పెట్టక్కర్లా, దాన్ని హాఫ్ చేసి పెట్టు చాలు. ఇలా 4 పీసెస్ అయితే మధ్యలో పెట్టాను నేను. డైరీ పైన ఊరికే మన డైరీ మిల్క్ని ఇట్లా తురిమి పెట్టేస్తున్నాను. డైరీ మిల్క్ మంచి క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా క్యూబ్స్ నేను ఒక 2-3 తీసుకున్నాను. ఇలా క్యూబ్స్ పెట్టేస్తే సో చాక్లెట్ కేక్, చాక్లెట్ ఓరియో కేక్. సో ఫైనల్గా మన కేక్ అయితే ఇలా రెడీ అయింది. ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, సూపర్ సూపర్. ఇలా చేశాను నా కేక్ అయితే. సో మీరు కూడా ఈ కేక్ని ట్రై చేయండి, ఎంత బాగా వచ్చిందో చూసారా, ఎంత బాగా వచ్చిందో. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇంతే అండి. సో మన కేక్ కూడా మనకు చేయటం వచ్చేసింది, చూడండి సూపర్గా చేసింది, సూపర్ అండి. సో ఇదే అండి మా వీడియో. సో మీరు కూడా ఇంట్లో పిల్లలతో ఇట్లా ట్రై చేయించండి. ఇంకా హాలిడేస్ అయిపోయినాయి అనుకోండి, అఫ్కోర్స్ సాటర్డే సండేస్ ఏదైనా వీకెండ్స్ చేయించండి. సో ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి, రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సో ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తుంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్. రేపు అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నారు, చాలా సక్సెస్ఫుల్గా ఇయర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా పిల్లలందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ అండి.